బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే పటేల్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే. పేదల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకువస్తున్నారు. కడెం ప్రాజెక్టు అభివృద్ధికి 9.5 కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. నాగోబా జాతర నిర్వహణకు ₹1 కోటి, సేవాలాల్ జయంతి నిర్వహణకు 2 కోట్లు, మేడారం జాతరకు 100 కోట్లు బడ్జెట్లో కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా వాస్తవానికి దగ్గరలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం కొంత కూడా మాట్లాడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి వాళ్ళకంటే రెట్టింపు స్థాయిలో మరి మేము ఈరోజు బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 23-24కు 2,32,017 కోట్లను కేటాయిస్తే నేటి ప్రజాప్రభుత్వం 2,91,159 కోట్లను కేటాయిస్తూ మరి దీన్ని బడ్జెట్లో పొందుపరచడం అనేది జరిగింది. మరి దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ప్రతి వర్గం కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేకించి బడ్జెట్లు కేటాయిస్తూ ముఖ్యంగా రైతులకి పెద్దపీట వేస్తూ మరి వ్యవసాయ రంగానికి 24-25కు 72,650 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. మరి ఇందులో రైతు రుణమాఫీకి 25,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, 15,075 కోట్లు, వ్యవసాయ కూలి రైతులకు రైతు భరోసా 1,200 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు, పంటల బీమా 1,300 కోట్లు, పంటలకు బోనస్ 1,800